ప్రస్తుత ఐపీఎల్లో మొన్నటిదాకా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగిన హైదరాబాద్ జట్టు వరుసగా 2 మ్యాచెస్లో ఓడిపోయింది. దీంతో టేబుల్లో 5వ స్థానానికి దిగజారింది. ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లాలంటే వచ్చే మ్యాచ్లో విజయం సాధించాలి. ఇందులో భాగంగా సొంత మైదానంలో గురువారం బలమైన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఆరెంజ్ ఆర్మీ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలుపు హైదరాబాద్కు అత్యంత కీలకం. ఈ సీజన్లో సంచలన బ్యాటింగ్తో హైదరాబాద్ ఆటగాళ్లు అద్భుతాలు చేశారు. కానీ గత 2 మ్యాచెస్లో దారుణమైన ఆటతీరు ప్రదర్శించి ఓడిపోయారు. బెంగళూరు చేతిలో 38, చెన్నై చేతిలో 78 రన్స్ తేడాతో వరుసగా 2 పరాజయాలను నమోదు చేసుకున్నారు. వాస్తవానికి చేసింగ్ విషయంలో హైదరాబాద్ ఆటగాళ్లు విపరీతమైన అభద్రత భావానికి లోనవుతున్నారు. ఒత్తిడిలో వెంటనే వికెట్లను సమర్పించుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తుది జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, షాబాద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ లేదా వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే హైదరాబాద్ జట్టు ఖచ్చితంగా గెలవాలి. అందువల్ల రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని కమిన్స్ ఆధ్వర్యంలో ఆరెంజ్ ఆర్మీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో విక్టరీని అందుకొని ప్లే ఆఫ్లో సమరంలో బలమైన అడుగులు వేయాలని భావిస్తున్నది. ఇప్పటికే ఈ సీజన్లో టేబుల్ టాపర్గా రాజస్థాన్ రాయల్స్ కొనసాగుతుంది. ప్లే ఆఫ్ ఆశలను దాదాపు ఖాయం చేసుకుంది. హైదరాబాద్ జట్టును ఓడించి అధికారికంగా ప్లే ఆఫ్ చేరాలని రాజస్థాన్ జట్టు భావిస్తున్నది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. హైదరాబాద్ జట్టుకు రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకం కావడంతో పలు మార్పులు చేర్పులు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఆటగాడు మార్కరంపై వేటు వేసే అవకాశం ఉంది. హైదరాబాద్ జట్టుకు రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకం కావడంతో పలు మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ ఆటగాడు మార్కరంపై వేటు పడే అవకాశం ఉంది. కొంతకాలంగా అతని ఆట తీరులో నిలకడలేమి కనిపిస్తున్నది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన అతను 18, 42, 17, 50, 0, 32, 1, 7, 32 పరుగులతో 207 పరుగులు మాత్రమే చేశాడు. ఇంతవరకు బౌలింగ్ చేయలేదు. దీంతో అతడిని పక్కన పెట్టి ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ను తీసుకోవాలని హైదరాబాద్ జట్టు భావిస్తుంది. మరోవైపు మయాంక్ మార్కండేకు సైతం అవకాశం ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నది. ఇక నటరాజన్, హెడ్లలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.